స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ GMAW ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 10 mm థిక్ స్టీల్ ప్లేట్ పై ల్యాప్ జాయింట్ని కన్స్ట్రక్ట్ చేయడం, మళ్ళా ఇన్స్పెక్ట్ చేయడం నేర్చుకుందాం. లక్ష్యాలు. ఈ అంశం ముగింపులో మీరు నేర్చుకునేది 150 mm పొడవు, 50 mm వెడల్పు మరియు 10 mm మందంతో ప్లేట్ను సిద్ధం చేయడం, ల్యాప్ జాయింట్లను ఫ్లాట్ పొజిషన్లో సెట్ చేయడం మరియు ట్యాక్ వెల్డ్ చేయడం, గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ GMAW ప్రక్రియ ఉపయోగించి వెల్డ్ చేయడం, వెల్డ్ మరియు బీడ్ అపియరెన్స్ సర్ఫేస్ లోపాల కోసం తనిఖీ చేయడం. ఇప్పుడు GMAW గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 10 mm మందటి MS ప్లేట్పై ల్యాప్ జాయింట్ను వెల్డింగ్ చేయడానికి అవసరమైన సాధనాలను చూద్దాం. స్టీల్ రూల్, బాల్ పిన్ హ్యామర్, ఆఫ్ రౌండ్ ఫైల్, ట్రై స్క్వేర్, tongs, chipping hammer, steel wire brush, personal safety equipment, key or spanner, helmet type screen, angle grinder, gas regulator with flow meter, CO2 gas heater, shielded gas hose, వెల్డింగ్ పవర్ సోర్స్, కాన్స్టెంట్ వేగం మరియు వోల్టేజ్ నిర్ధారించే వైర్ ఫీడర్స్, సప్లై ఆఫ్ ఎలక్ట్రోడ్ వైర్, వెల్డింగ్ గన్, షీల్డింగ్ గ్యాస్ సిలిండర్ CO2. ఇప్పుడు GMAW గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ద్వారా ప్లేట్ ఫ్లాట్ పొజిషన్లో 10 mm మందటి MS ప్లేట్పై ల్యాప్ జాయింట్ కోసం ఫ్రీ వెల్డింగ్ చూద్దాం. సురక్షితమైన బట్టను ఉపయోగించండి. గ్రైండింగ్ చేస్తున్నప్పుడు సాధారణ గాగల్స్ ఉపయోగించండి మరియు గ్యాస్ కటింగ్ చేస్తున్నప్పుడు వెల్డింగ్ గాగల్స్ ఉపయోగించండి. 150 mm పొడవు, 50 mm వెడల్పు మరియు 10 mm మందంతో గ్యాస్ కటింగ్ ద్వారా ప్లేట్ను కత్తిరించండి. గ్రైండింగ్కు ఉపయోగించే అంచును మళ్ళీ రీబర్ చేయండి. ప్లేట్ స్క్వేర్నెస్ తనిఖీ చేయండి. కార్బన్ స్టీల్ బ్రష్ ద్వారా ప్లేట్ సర్ఫేస్ శుభ్రం చేయండి. ప్లేట్లను ల్యాప్ జాయింట్గా సెట్ చేయండి. టార్చ్తో GMAW మెషిన్ని సెట్ చేయండి. 0.8 mm డయా మైల్డ్ స్టీల్ ఫిల్లర్ వైర్ని ఉపయోగించండి. 90 నుండి 100 amps కరెంట్ని సెట్ చేయండి. 90 కరెస్పాండింగ్ వైర్ ఫీడ్ రన్ సెట్ చేయండి మరియు 90 నుండి 20 ఆర్క్ వోల్టేజ్ సెట్ చేయండి. ల్యాప్ జాయింట్ యొక్క రెండు చివర్లో కనీసం 10 mm పొడవుతో వెల్డ్ చేయండి. టాప్ వెల్డ్ శుభ్రం చేయండి. CO2 వెల్డింగ్ ప్రక్రియ అనేక మాలిన్యాలను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉండదు. ప్లేట్ సర్ఫేస్ నుండి తుప్పు, పెయింట్, నూనె లేదా గ్రీస్ శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు GMAW గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 10 mm మందం MS ప్లేట్పై ల్యాప్ జాయింట్ యొక్క వెల్డింగ్ ప్రక్రియను చూద్దాం. హారిజాంటల్ పొజిషన్లో 45 డిగ్రీ ఛానల్లో ట్యాక్ వెల్డ్ జాబ్ను చేయడం,
తద్వారా వెల్డింగ్ ఫ్లాట్ పొజిషన్లో చేయవచ్చు. వెల్డింగ్ గన్ లంబంగా ఉంచబడుతుంది మరియు ప్రయాణ దిశకు 5 నుండి 15 డిగ్రీస్ యాంగిల్ ఉంచబడుతుంది. .8 mm డయా మైల్డ్ స్టీల్ ఫిల్లర్ వైర్ని ఉపయోగించి ల్యాప్ జాయింట్ యొక్క రూట్ రన్ను వెల్డ్ చేయండి. స్ట్రింగర్ బీడ్ వెల్డింగ్ టెక్నిక్ ఉపయోగించండి. బీడ్ శుభ్రం చేయండి. రూట్ రన్ కవరింగ్ వీవ్ బీడ్ టెక్నిక్ ఉపయోగించి రెండవ పరుగును డిపాజిట్ చేయండి. టార్చ్ యొక్క నేత చలనం క్రిసెంట్ మోషన్. ల్యాప్ జాయింట్ యొక్క టాప్ ప్లేట్ ఎడ్జ్ కరిగిపోకుండా నియంత్రించబడాలి. వెల్డ్ యొక్క బాటమ్ టో వద్దకు చేరుకున్నప్పుడు టార్చ్ను కొద్దిసేపు పాజ్ చేయాలి. తద్వారా గాలి వద్ద అభివృద్ధి చేయబడిన అండర్ కట్ సరిగా ఫిల్లర్ మెటల్తో నిండి ఉంటుంది. బీడ్ శుభ్రం చేయండి. రెండవ పరుగు మాదిరిగానే మూడవ పరుగు డిపాజిట్ చేయండి. అవసరమైన బీడ్ రీఎన్ఫోర్స్మెంట్ ఎత్తు మరియు రూపాన్ని పొందడానికి టార్చ్ కోసం ఏకరీతి ప్రయాణం వేగాన్ని నిర్వహించండి. కార్బన్ స్టీల్ బ్రష్ ఉపయోగించి వెల్డ్ బీడ్ శుభ్రం చేయండి. ఇప్పుడు మనం GMAW గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో 10 mm మందటి MS ప్లేట్పై ల్యాప్ జాయింట్ను నిర్వహించడానికి మరియు తనిఖీ చేయడానికి అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. జాగ్రత్త, ప్లేట్ యొక్క అంచు కరిగిపోకుండా చూసుకోండి. రూట్ రన్ కోసం ఉపయోగించిన దాని నుండి ఆర్క్ వోల్టేజ్ను 1 వాట్ మరియు కరెంట్ను 5A తగ్గించండి. టార్చ్ నాజిల్ వెల్డ్ స్పేటర్లతో మూసుకుపోయినప్పుడు యాంటీ స్పాటర్ స్ప్రేని ఉపయోగించండి. ఇది చేయకపోతే వైర్ ఫీడ్ అస్థిరమైన ఆర్క్కి కారణమవుతుంది మరియు CO2 గ్యాస్ ప్రవాహం ఏకరీతిగా ఉండదని, దీని వలన వెల్డ్ మరియు సచ్ఛిద్రత వాతావరణం కాలుష్యం ఏర్పడుతుందని గమనించండి. వెల్డ్ టోయ్ వద్ద ఫ్లాట్ A యొక్క అంచు అధికంగా వేడి వలన కరిగిపోకుండా చూసుకోండి. ల్యాప్ వెల్డ్ యొక్క ఇతర టో వద్ద అండర్ కట్ లేదని నిర్ధారించుకోండి. లోపాలను ఇప్పుడు చూద్దాం. అండర్ కట్, excessive reinforcement, edge plates melted off,
porosity. Uneven bead width, blowholes. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది 150 mm లెంత్, 50 mm విడ్త్, మళ్ళా 10 mm థిక్నెస్ ప్లేట్లను రెడీ చేయడం, ల్యాప్ జాయింట్ మళ్ళా టాక్ వెల్డ్ సెట్ చేయడం, ఫ్లాట్ పొజిషన్లో GMAW ప్రాసెస్ ద్వారా గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ యూజ్ చేసి వెల్డ్ చేయడం, వెల్డ్ మరియు బీడ్ అపియరెన్స్ సర్ఫేస్ ఎర్రర్స్ కోసం ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.